ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్ తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా? నాకేం అవసరం లేదు. నైట్ ఇంటికెళ్ళి తింటాను. నైట్కి మీరు ఇంటికి వెళ్ళకపోవచ్చు సార్. మా మేడం మిమ్మల్ని ఇప్పట్లో వదలరు. అందుకే నేను అడుగుతున్నాను. మా సార్ మీకేం కావాలన్నా చూసుకోమన్నారు. అంటే నన్ను ఇంటికి పంపించకుండా ఏం చేస్తారు? అవన్నీ నాకు తెలియదు సార్. పోనీ టీ కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు కమలాకర్ని లేపేయడానికి, ఆ నింద జేడీకేడీల మీద వేయడానికి ఇదే సరైన సమయం. ఏంటయ్యా మీరు మీ టీము అరెస్ట్ అయిన వాళ్ళందరినీ గెస్టుల్లా చూస్తున్నారు? క్రిమినల్స్లా చూడండి అయ్యా. వెళ్ళి ఆ కాఫీ ఏదో నా కోసం తీసుకురా. ఈయన్ని దగ్గరుండి చూసుకోమని మా మేడం చెప్పింది సార్. నేను కూడా నీ సుపీరియర్నే. నువ్వు కాఫీ తెచ్చే వరకు మీ గెస్టు నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉండు. మీరు కూడా వెళ్ళి టీ కాఫీ తాగిరండి. ఓకే సార్. అసలు ఏంటయ్యా నీకు ఆ జేడీకేడీలకి గొడవ? స్వయంగా హోమ్ మినిస్టర్ గారే వచ్చి విడిపించి వెళ్ళినా ఏమాత్రం భయం లేకుండా నిన్ను అరెస్ట్ చేశారు. హోమ్ మినిస్టర్ అంటే కూడా లెక్క చేయకుండా అరెస్ట్ చేశారంటే వాళ్ళ ప్లాన్ ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదా? ప్లాన్ ఏంటి సార్? పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి మా రహస్యాలు ఖైదీలకు చెప్పకూడదు, కానీ నీ వెనక హోమ్ మినిస్టర్ గారు ఉన్నారన్న గౌరవంతోనే చెప్తున్నాను. ఆ జేడీకేడీలో ఈరోజు నిన్ను ఎన్కౌంటర్ చేద్దామని అనుకుంటుంటే నేను విన్నాను. ఎన్కౌంటర్ ఏంటి సార్? నన్నెందుకు ఎన్కౌంటర్ చేస్తారు సార్? అంత పెద్ద తప్పు నేనేం చేశాను? ఎన్కౌంటర్ చెయ్యాలనుకుంటే నువ్వు ఏ తప్పు చేశావనేది మాకు అనవసరం. తప్పుడు కేసులు బనాయించి అయినా ఎన్కౌంటర్ చేసేస్తారు. అందుకే నిన్ను చివరిగా నువ్వేం తింటావు, ఏం తాగుతావు అని అడుగుతున్నారు. చూసావు కదా. తిన్నారో లేదో కనుక్కొని తినకపోతే ఏర్పాట్లు చేయి. మా మేడం మిమ్మల్ని ఇప్పట్లో వదలరు. అందుకే అడుగుతున్నా. మా సార్ మీకేం కావాలన్నా చూసుకోమన్నారు. సార్ ఏమో అనుకోకపోతే ఈ విషయాన్ని మా వాళ్ళకు ఫోన్ చేసి చెప్పండి సార్. వాళ్ళు చూసుకుంటారు. ప్లీజ్ సార్. చూడు కమలాకర్, వాస్తవానికి నీకు నేను ఎలాంటి సహాయం చేయకూడదు, కానీ ఒక సాయం చేశాను. ఇప్పుడు మరో సాయం అంటే, అందులోనూ ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి చెప్పడాలు అంటే నాకు ప్రాబ్లం అవుతుంది. నన్ను ఎలాగైనా మీరే సేవ్ చేయాలి సార్. ప్లీజ్ సార్. తప్పో ఒప్పో తెలియదు, కానీ నేను ఒక సాయం చేయగలను. ఏంటి సార్ అది? నేను నిన్ను వదిలేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. సార్ అది తప్పు కదా సార్. అయితే నీ చావేదో నువ్వు చావు. సార్ 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 ప్లీజ్ సార్. సరే సార్, ప్లీజ్ సార్. సార్ 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 వెళ్ళిపోతాను సార్. వెళ్ళిపోయి ఆ జేడీకేడీలో నిన్ను ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేశారని వాళ్ళ మీద కేసు పెట్టు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అలాగే సార్. సరే సార్, నేను బయటికెళ్ళి వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను సార్. వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో 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 అటు కాదు, ఇటు వెళ్ళు. హలో రేయ్, ఆ కమలాకర్ని బయటికి పంపించాను. ఎలాంటి అనుమానం రాకుండా ఆ జేడీకేడీలే తీసుకురమ్మన్నట్టుగా వాడిని జీప్లో వేయండి. అలాగే సార్. సార్ ఈయన ఎక్కడ సార్? అరే, నేను చూడలేదయ్యా. ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను. పారిపోయాడేమో. ఏమంటున్నారు సార్? వాష్రూమ్కి ఏమైనా వెళ్ళుంటాడేమో. ఒక పని చేయి,
నువ్వు అటు వెళ్ళి చూడు, నేను ఇటు చూస్తాను. ఓకే సార్. ఎవరా మీరు? పట్టుకరా. డ్రైవర్ పోనీ. కమలాకర్ గారిని చూసారా? చూడలేదు సార్. మీరేమైనా చూసారా? చూడలేదు. జేడి మేడం, మీరు చెప్పినట్టే చేశాం మేడం. మీరు చెప్పిన లొకేషన్కే తీసుకొస్తున్నాం. జేడి లొకేషనా? ఇప్పుడు కమలాకర్ గారి గురించి మేడం అడిగితే ఏం చెప్పాలి? ఏయ్, దిగిరా. ఎక్కడ తీసుకొస్తారా నేను? రా. జేడీకేడి, మీరు నన్ను ఎందుకు ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారో తెలియట్లేదు. మా ఫ్యామిలీ మీద ఎందుకు ఇంత పగ పెంచుకున్నారో అర్థం కావట్లేదు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. తీసుకొచ్చాం సార్, మీరు చెప్పినట్టే ఎన్కౌంటర్ చేస్తున్నాం సార్. వెరీ గుడ్ త్రిపాఠి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదు. ఎన్కౌంటర్ అయిపోవాలి. ఈ ఎన్కౌంటర్ జేడి కేడీల మెడకి బిగుసుకోవాలి. షూర్ సార్, తప్పకుండా చేస్తాను. ఎన్కౌంటర్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు. అంటే కేడీ ఇక్కడ లేడా? కేడీ ఎక్కడో ఉండి వాళ్ళ టీంతో ఎన్కౌంటర్ చేయిస్తున్నాడా? జేడీ, నన్ను ఎన్కౌంటర్ చేస్తే మీ పరిస్థితి ఏంటో మీరు కూడా ఊహించలేరు. వీడియో కాల్ చేస్తాను, ఈ ఎన్కౌంటర్ని మీరు కూడా చూడండి సార్. సార్ చూస్తున్నారు కదా. ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్ ప్లీజ్. మీకు దండం పెడతాను, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. నన్నేం చేయొద్దు, నన్ను చంపొద్దు. ఆలస్యం ఎందుకు త్రిపాఠి? ఎన్కౌంటర్ చేయి. ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్ నన్ను వదిలేయండి. నన్ను చంపొద్దు, నన్ను ఎన్కౌంటర్ చేయొద్దు ప్లీజ్. మీకు దండం పెడతాను, నన్ను ఎన్కౌంటర్ చేయొద్దు. గుడ్ షాట్ త్రిపాఠి. థ్యాంక్ యూ సార్. ఎందుకైనా మంచిది. ప్రాణం పోయిందో లేదో చెక్ చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.